మెడల్ వేసుకుంటా అంటాడు. పేగులు మెడల్ వేసుకుంటే నేను రావులా నాకు అర్థం కాక అడుగుతా. అరే నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే పోటీ కొట్టేటోనువా? పేగులు మెడల్ వేసుకునేది నాకు అర్థం కాదు. పేగులు మెడల్ వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకార్ మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతారు కసంటోడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్. జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకు అంటున్నా అయితే ప్రజలారా, రేవంత్ రెడ్డి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూస్తే కేటీఆర్ గారు అయితే, మరి ప్రజల్ని పట్టించుకోవయా మగడా అంటే, అటు రైతు బంధు రుణమాఫీ చేయవయా మగడా అంటే, పేగులు మేళ్ళు వేసుకొని తిరుగుతా అంటున్నావు. ఏమైనా బోటీ కొట్టేటోనివా? మళ్ళీ కత్తెర జేబులు వేసుకొని తిరుగుతా అంటున్నావు. జాగ్రత్త సుమ, అటు ఇటు అయితే లేనిపోని కట్ అయిపోతాయని ఈ విధంగా కేటీఆర్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దయచేసి ప్రజలకు చెప్పేది విన్నతి ఒక్కటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇన్ని రోజుల సస్యశ్యామలంగా సంతోషంగా మంచిగా బ్రతుకుతున్నప్పటికీ ఈ రోజు ఇబ్బంది పాల్పడతా ఉంటే జర్నలిస్టుమై చూస్తా అంటే మాకే ఇబ్బంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర రైతాంగం వారు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. అలాంటప్పుడు ప్రజలకే ఇబ్బంది పాలైనప్పుడు మేము ఏ ప్రభుత్వాన్నైనా దింపడానికి రెడీగా ఉంటాము. మా వంతు వరకు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేయాల్సింది ఒకటే, ఏంటంటే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో దయచేసి కాంగ్రెస్ పార్టీకి తప్ప మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా అంత కొంత అభివృద్ధి చేస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఏ విధమైన అవకతవకలు చేశాయో మనకు అర్థమైంది. కాబట్టి ఇంకా టైం ఇచ్చినా కూడా ఆయన పట్టించుకోడు. ఎందుకంటే రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం ఇంత సోయి బారకుండా మనవరాలతో ఆడుకోవడం, మనమనితోటి ఆడుకోవడం, హోలీ పండుగలు జరుపుకోవడం, ఢిల్లీకి ఉరకడము, జోడో న్యాయయాత్రకు పోవడము, షర్మిల యొక్క ప్రచారానికి వెళ్ళినప్పుడు గియన్ని జరుగుతుంది. దయచేసి తెలంగాణ ప్రజలు ఇకనైనా మేలుకోవాలి. ఈసారి ఎన్నికల్లో మీకు నచ్చిన నాయకుడిని ఓటేసి గెలిపించాలని నా మనస్ఫూర్తిగా ఆర్జీటీవీ తెలుగు ఛానల్ తరపున మీకోసం అయితే చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.